ఎం న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం గోదావరి తీరం శివనామ స్మరణం మారుమ్రోగుతోంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే వశిష్ఠ గోదావరిలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు చేసి కార్తీక దీపం విడిచిపెట్టారు. పట్టణంలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమరేశ్వర, కపిల మల్లేశ్వర, లక్ష్మణేశ్వరం స్వామి ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో పవిత్రమైన రోజు కావడంతో చాలా మంది భక్తులు స్వామివారికి అభిషేకాలు చేయించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే నదీ స్నానం ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తారో వారికి సకల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దేవరాజదయావాత్రం దీపక్యాదిగుణాత్మభం ఋగ్వాది మణిభిర్మాన్యం వందే శ్రీ వితనామహిం. జ్యోతినామ సంవత్సరం కార్తీక పౌర్ణమి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని వశిష్ఠాతీరంలో పవిత్ర గోదావరి నది స్నానం చేసి భక్తులందరూ కూడా ఈరోజు శివాలయం విష్ణాలయం దర్శనం చేసుకోవడం అనేటువంటిది ప్రతి పౌర్ణమికి కార్తీక పౌర్ణమికి భక్తులందరూ కూడా అశేషంగా పవిత్రమైనటువంటి గోదావరి తీరానికి ఇచ్చేసి ఇక్కడ పుణ్యనది స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి మడిబట్టలు ధరించి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఈశ్వరుని దర్శించి తద్వారా వీరందరూ కూడా మంచి భక్తితోటి శ్రద్ధాభక్తులతోటి నదీ స్నానం చేయడంతో పాటు శివాలయ దర్శనం అనేది విశేషంగా జరుగుతుంది. ఈవేళ కార్తీక మాసంలో తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయడం వల్ల గత జన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ చేసినటువంటి పాపమంతా పరిహారం అవడమే కాకుండా పుణ్యమైనటువంటి లోకాలకు వెళ్ళేటువంటి స్థితి ఉందని చెప్పి కార్తీక పురాణం చెబుతోంది. దాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా ఈవేళ అవకాశం ఉన్నట్టుగా అందరూ కూడా ఇప్పుడు వచ్చినా రాకపోయినా ఈ పుణ్యనదీ స్నానం కోసం ఎక్కడి నుంచో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి వశిష్ఠా తీరానికి నరసాపురం పట్టణంలో ఉన్నటువంటి వశిష్ఠా తీరానికి వచ్చి నదీ స్నానం చేయడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఈవేళ ఉదయం నుంచి 3 గంటల నుంచి కూడా నదీ స్నానం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా వచ్చి దీపారాధన తీసుకుని ధరించడం అనేది జరుగుతుంది. కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల వాళ్ళందరికీ కూడా గత జన్మల్లో ఉన్న పాపాలను నశించి పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆశిస్తున్నాం. కార్తీక పౌర్ణమి రోజున దీపదానం చేయడం అనేది విశేషమైనటువంటి ఫలితం. సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంపత్సుకాహం దీపదానం ప్రదాస్యామి శాంతిరిస్తదామమ. ఈరోజు దీపదానం చేయడం అనేది విష్ణుమూర్తికి అలాగే పరమేశ్వరుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి. అలాగే ఈరోజు పౌర్ణమి రోజున అందరూ కూడా కేదారేశ్వర నోములు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ ఈవేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని భగవంతుడిని ఆరాధన చేసిన తర్వాత భుజించడం అనేది ఈవేళ పౌర్ణమి యొక్క విశిష్టత. అలాగే ఈవేళ కార్యక్రమం చేయడం కోసం ప్రతి ఒక్కరూ కూడా నదీ స్నానం చేయడం, అలాగే దీపదానం చేయడం, వస్త్రదానం చేయడం, శక్తి కొలది వారికి ఉన్నటువంటి ద్రవ్యాన్ని దానం చేసి స్వయం పాకదానంతో సహా ఫలదానం అనేటువంటిది ఈవేళ కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టమైనటువంటి. ఈవేళ దాన్ని ఆచరించడం ద్వారా భక్తులందరూ కూడా సత్ఫలితాన్ని పొందుతారని కార్తీక పురాణం అంతర్గతంగా చెప్పబడుతుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.